రాత్రికాలపు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వసృష్టికర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఆకాశ మండలము కంటే మికిలి హెచ్చైన దేవుడవు తండ్రి, అధిక స్తోత్రం నొందదగిన దేవుడవు, ఆకాశం మహాకాశం పట్టజాలనంత గొప్ప దేవుడవు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు వాడవు, మొదటి వాడవు తండ్రి, కడపటి వాడవు దేవా, యుగయుగాలు నిత్యముండు దేవుడవు. మీ గొప్పతనాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి కూడా పాపులమైన, బలహీనులమైన, దోషులమైన, శత్రువులమైన మమ్ములను మీరు ప్రేమించినారు దేవా. మీకు విరోధులంగా, మీ దృష్టికి అపవిత్రులంగా, ఎందుకు పనికిరాని వారమిగా జీవించే మమ్ములను మీరు కనికరించినారు. మా బ్రతుకులను మీరు మార్చినారు అయ్యా. నిత్య శిక్ష నుండి, నిత్య నరకం నుండి మమ్మును తప్పించినారు. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మును కడిగి పవిత్రపరిచినారు. మీ బిడ్డలుగా, మీ సొత్తుగా చేసుకుని అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు అయ్యా. పాపమెరుగని మీరు మా నిమిత్తమై పాపిగా చేయబడ్డారు. మా నిమిత్తమై రక్తాన్ని మొత్తం ధారలుగా కార్చినారు. మీ పరిశుద్ధ రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా చేసిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు చూపిన వాత్సల్యతను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద చేరి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రి వెన్న మీకు మొరపెట్టడానికి, మిమ్మును స్తుతించడానికి, మిమ్మును ప్రతిమిలాడడానికి, మిమ్మును వేడుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయం అంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి మమ్మను తప్పించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అయ్యా. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా దేవా, గడిచిన మాసమంతా మీరు మమ్మను క్షేమంగా కాపాడినారు దేవా. మీ రెక్కల చాటున మాకు ఆశ్రయం ఇచ్చారు దేవా. ప్రతి అక్కర కొరతను మీరు తీర్చినారు. మా భారాలను, చింతలను మీరు భరించినారు దేవా. మీరెంతో గొప్ప దేవుడవు తండ్రి. శారీరకంగా, ఆత్మీయంగా మమ్మను బలపరిచినారు దేవా. విశ్వాసంలో ఎదిగే కృపనిచ్చినారు. పరిశుద్ధమైన హృదయం కలిగి పూర్ణ మనసుతో మిమ్మల్ని సేవించే భాగ్యమిచ్చినారు. దినదినము మీకు ప్రార్థించడంలో, వాక్యాన్ని చదువుటలో నమ్మకస్తులంగా ఉండుటకు మీరు మాకు సహాయం చేశారు ప్రభువా. గడిచిన దినాలలో ప్రతి బాధ నుండి, కష్టం నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, రకరకాల అనారోగ్య పరిస్థితుల నుండి, అపజయాల నుండి మమ్మను కాపాడినారు దేవా. అయ్యా, మా మధ్య మీరుండి మా పనులను, మేము చేసిన ప్రయత్నములన్నిటినీ సఫలపరిచినారు దేవా. మా ప్రయాణాలలో మీరు మాతో కూడా ఉండి చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రమాదాల నుండి, అపాయాలు, ఆటంకాల నుండి, ఆపదల నుండి మమ్ముడు తప్పించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినములలో మేము మీ దృష్టికి ఎంత అవిధేయతగా, ఎంత దుఃఖకరంగా, వ్యతిరేకంగా జీవించినప్పటికీ మీరు మాత్రం మమ్మను నిర్మూలం చెయ్యకుండా మమ్మను క్షేమంగా కాపాడినారు. ఈ నూతన మాసమును చూచే కృపనిచ్చారు. మొదటి దినమున ఈ విధంగా కూడుకొని మీకు మొరపెట్టే ధన్యతనిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ నూతన మాసమంతా మీ కృపలో మమ్మను భద్రపరచండి. మాకు తోడుగా ఉండండి. మమ్మను, మా తల్లిదండ్రులను, మా పిల్లలను, మా బంధువులను, మా స్నేహితులను, మా సంఘస్థులను, మా ఇరుగు పొరుగు వారిని, మా దేశాన్ని, మా రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు సంబంధించినవన్నిటినీ మీరే కాపాడండి దేవా. మా జీవితాలలో, మా కుటుంబాలలో మీ అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను చూచుటకు మీరే మాకు సహాయం చేయండి.
మేలులు ఉపకారముల చేత మమ్మునందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన దినములలో ఏ కార్యములలో అపజయాల పాలైనామో, ఎలాంటి పనులను చెయ్యలేకపోయామో, ఏ ప్రయత్నంలో విఫలం అయినామో మరలా వాటన్నిటినీ ఈ మాసంలో పొందుకొనుటకు మీ మెండైన కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం దేవా. ఎల్లప్పుడూ మా చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి మమ్మను రక్షిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, మా బిడ్డల చదువులలో, మా కుటుంబాలలో, మా బిడ్డల జీవితాలలో నష్టాన్ని, బాధలను కలిగించే అపవాదిని, దురాత్మ శక్తులను యేసు నామములో గద్దించి పారదోలండి దేవా. మా అందరి చుట్టూ మీ అగ్ని కంచెనుంచండి తండ్రి. మాకు చెడు చెయ్యాలని ప్రయత్నించే మనుషుల నుండి, దొంగల నుండి, శత్రువుల నుండి మీరే మమ్మను కాపాడండి దేవా. అయ్యా, ఎలాంటి మొండి వ్యాధులు, అస్వస్థతలు, జబ్బులు, రోగాలైతే నీ బిడ్డలకు హాని కలిగిస్తున్నాయో, బాధిస్తున్నాయో, నెమ్మది లేకుండా చేస్తున్నాయో అట్టి వ్యాధులనన్నిటినీ కూడా మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పడకలపై ఉన్న బిడ్డలను మీరు లేవనెత్తండి దేవా. స్వస్థపరచండి ప్రభా, బాగు చెయ్యండి. మీ వాక్కుతో బిడ్డల్ని బలపరచండి తండ్రి. ఈనాడు రకరకాల క్యాన్సర్ వ్యాధుల్ని బట్టి బిడ్డలు ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు దేవా. అయ్యా, ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆరోగ్యం కుదుట పడట్లేదని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి మెడిసిన్స్ వారికి అనుగ్రహించండి దేవా. పరమ డాక్టర్గా ఉండి బిడ్డలకు మంచి వైద్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. ఆ యొక్క వ్యాధులను జయించగలిగే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దీర్ఘకాలిక వ్యాధులతోటి, స్వల్పకాల వ్యాధులతోటి మంచానికే పరిమితమయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న రోగాలను మీరు పారదోలండి దేవా. చిన్న బిడ్డలను కన్నిటికి గురి చేసే దుష్టులను మీరు దూరపరచండి దేవా. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. మా బిడ్డలను ఏ దుష్టుడు ముట్టకుండా, భయాలకు గురి చెయ్యకుండా వానిలో ఉండే దుష్ట హృదయాన్ని యేసు నామములో తొలగించండి. బిడ్డల చుట్టూ మీ రక్త ప్రోక్షణను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఆడబిడ్డలందరినీ రక్షించండి దేవా. వారి చుట్టూ కంచెనుంచండి దేవా. స్కూల్స్కి, కాలేజెస్కి, ఉద్యోగాలకు, రకరకాల పనుల కొరకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఈ యొక్క నూతన మాసంలో బిడ్డల్ని కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గడిచిన మాసంలో ఉద్యోగ ప్రయత్నం చేసి అలసిపోయిన బిడ్డల ఎడల మీరే ఈ మాసంలో అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఈ యొక్క నూతన మాసంలో బిడ్డలు శ్రేష్టమైన జాబును పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గడిచిన మాసంలో ఎందరైతే నష్టాల పాలయ్యి ఆర్థికంగా కృంగిపోయారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు వ్యాపారాలు చేస్తుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. మీరే వారిని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన కొరతలతోటి బాధపడుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కొరతలు, అక్కరలన్నిటిని తీర్చండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈ నూతన మాసంలో మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాన పడిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వడ్డీలు కట్టలేక, ఈఎంఐలు, లోన్స్ కట్టలేక బిడ్డలు ఎంతో బాధించబడుతుండగా అట్టి వారి ఎడల మీరే కనికరం చూపించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి తండ్రి. బిడ్డల బాధలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక నానా ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ చిత్తమైతే ఈ మాసంలో ఆ యొక్క నిర్మాణాలను కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించండి. ప్రతి అక్కర కొరతనన్నిటినీ మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు కుటుంబ రక్షణ కొరకు బాధపడుతున్న
బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త రక్షించబడలేదని, భార్య రక్షణ పొందలేదని, పిల్లలు రక్షించబడలేదని, ఇలా రకరకాలుగా బిడ్డలు రక్షణ పొందలేదని బాధపడుచుండగా అట్టి వారి బాధలను మీరు దూరపరచండి దేవా. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసును దయచేయండి. పాపం నుండి విడిపించండి. చెడు నుంచి బిడ్డల్ని లేవనెత్తండి దేవా. బానిస బ్రతుకుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పాపాన్ని, చెడును జయించగలిగే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. ప్రతి ఒక్కరిని మీ వాక్యం చేత సరిచెయ్యండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, ఇంతవరకు ప్రియులు ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఏదీ కుదరక ఏ ఒక్క దాంట్లో సెలెక్ట్ కాలేక బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు దృష్టించండి దేవా. ఈ నూతన మాసంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునేలాగున మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాసేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలు క్వాలిఫై అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కటి స్కోరును బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు రకరకాల కన్స్ట్రక్షన్స్ బిడ్డలు చేసుకుంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర కొరతల్ని తీర్చండి దేవా. వారి కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆగిపోకుండా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించండి. పని వారికి మంచి జ్ఞానం దయచేయండి. నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరులందరినీ కనికరించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. పరిచర్యలో ఎదురయ్యే ప్రతి భయాన్ని, శత్రువులను, ఆటంకాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు దృష్టించండి. నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వర్షం ఆటంకం వలన బిడ్డలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అయ్యా, సమస్తము కోల్పోయిన వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని, ప్రతి నష్టాన్ని సమకూర్చమని, బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్య నుంచి విడిపించండి దేవా. బిడ్డలకు మీరే గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డల కుటుంబాలలో ఉండే పాపాలు, శాపాలు, నష్టాలు, కష్టాలు, శోధనలన్నిటినీ మీరు తొలగించండి దేవా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, రక్త సంబంధికులను, ఇలా రకరకాలుగా బిడ్డలు కోల్పోయిన స్థితిలో ఉండి బాధపడుచుండగా, ఓదార్పు లేని వారిగా ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మేము శోధనలో ప్రవేశించకుండా మీరే మాకు సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు బిడ్డలు సమస్యలలో, శోధనలలో ఉన్నప్పుడు వాటిని ఎలా అధిగమించాలో మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ప్రతి సమస్యను పరిష్కరించుకోగలిగే ప్రార్థన జీవితాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, శోధనలను బట్టి, సమస్యలను బట్టి, శత్రువులను బట్టి మేము భయపడకుండా ధైర్యంగా ప్రార్థన ద్వారా వారితో పోరాడే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మంత్రాలు, చేతబడి శక్తులు, చీకటి ఆత్మలు, ఇట్టి హాని కలిగే సాతాను బంధకాల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఉద్యోగాలలో పనిచేసే దురాత్మలను మీరు దూరపరచండి దేవా. వ్యాపారంలో ముందుకు రాకుండా ఆపే శక్తులను మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే
మాకు తోడుగా ఉండండి. ప్రతి అడ్డును ఆటంకాలను తొలగించండి. మా కార్యములు నెరవేర్చుటకు మీరే కృప చూపించండి. మేము శుభకార్యములు చూచుటకు మంచి దినములను గడపబోతున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క నూతన మాసంలో నూతనమైన మేలుల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. నూతన ఆశీర్వాదములతో మమ్మను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. మీకిష్టలంగా, మీకు సాక్షులంగా, మీకు మహిమకరంగా మేము జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ మాసంలో మేము మా సమస్యలకు, శ్రమలకు, బాధలకు, నిందలకు కృంగిపోకుండా కన్నీటితో ప్రార్థించి విశ్వాసంతో మొరపెట్టి నమ్మకంతో జవాబు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను జయించగలిగే వారిమిగా మేముండుటకు మీరే మమ్మను దీవించండి. ఆత్మీయంగా బలపరచండి. అపవాది క్రియలను జయిస్తూ, పాపాన్ని జయిస్తూ పరలోక రాజ్యము కొరకు మేము సిద్ధపడుటకు సహాయం చేయండి. మీ యొద్ద నుండి సమస్త కార్యములను, మీ అద్భుతములను పొందుకోగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో మీ యందు నిరీక్షణ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు మా కుటుంబాలలో ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతున్నాయంటే, మా కుటుంబంలో అక్కరలు కొరతలు ఉన్నాయంటే, నిత్యము అప్పుల భారాలను మేము భరిస్తున్నామంటే దానికి కారణం మేము చేసే పనిలో లోపం ఉన్నది. అయ్యా, ఈనాడు మేము ప్రార్థించలేకపోతున్నాము, మీ పరిచర్య చెయ్యలేకపోతున్నాము, మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండలేకపోతున్నాము, మీ యొక్క పనిని నిర్లక్ష్యం చేస్తున్నాము కాబట్టే పనిలో అభివృద్ధి లేదు, ఫలింపు లేదు. అయ్యా, దయచేసి మమ్మను క్షమించండి దేవా. ఈ మాసంలో మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ప్రతి పరిస్థితి కొరకు పట్టుదలతో, భారంతో మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. మీ యొక్క పరిచర్య నమ్మకంగా చేసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినాలలో మేము పడిన కష్టాలు మీకు తెలుసు దేవా. మేము అనుభవించిన బాధలు మీకు తెలుసు తండ్రి. మేము భరించిన నిందలు, అవమానాలు సమస్యము మీకు తెలుసు. మా నష్టాలు, మా శ్రమలు, మా ఇరుకులు, ఇబ్బందులు, అక్కరలు, కొరతలు మీరు చూస్తున్నారు తండ్రి. అయ్యా, మా స్వంత వారిని కోల్పోయి మేము కార్చిన కన్నీటిని మీరు చూశారు దేవా. మా హృదయంలోని వేదన, భయాలు, కృంగుదల, నిరుత్సాహాలు, పడిపోయిన పరిస్థితులు సమస్తము మా జీవితంలో మేము భరిస్తున్నవన్నీ ఎరిగిన దేవుడవుగా ఉన్నందుకు వందనాలు. అయ్యా, మీరు చూసే దేవుడవు తండ్రి, గమనించే దేవుడో ప్రవ్వా, కనికరించే దేవుడవు, కృప చూపించండి తండ్రి. మమ్మను లేవనెత్తండి. సంతోషకరమైన దినములను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి భయాల నుండి, బాధల నుండి, శ్రమల నుండి, నష్టాల నుండి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. మేము చేసే ప్రతి పనిని కూడా నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అయ్యా, గడిచిన దినములలో మేము అపనమ్మకస్తులంగా, అవిధేయులంగా, అవిశ్వాసులంగా, అల్ప విశ్వాసులంగా ఉండి మేలుడు ఏమీ పొందుకోలేక మీ దృష్టికి దుఃఖకరంగా జీవించాము. ఈ నూతన మాసంలో మేము ఈ విధానంలో ఉండకుండా మీరే మాకు సహాయం చెయ్యండి. మీ యందు భయం, భక్తి కలిగి చెడుతనమును విసర్జించి మీ దృష్టికి యథార్థవంతులంగా, నిర్దోషులంగా, నీతిమంతులంగా జీవిస్తూ మీ మెండైన మేలులను, ఉపకారములను పొందుకున్నట్టుకు మీరే మమ్మను ఆశీర్వదించమని, సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందదవు అన్న మాటను బట్టి మీకు వందనాలు దేవా. గడిచిన మాసంలో మా స్థితి కొద్దిగానే ఉంది. అభివృద్ధి లేదు, ఆశీర్వాదము లేదు, హెచ్చింపు లేదు, ఫలములు మేము చూడలేకపోయాము తండ్రి. ఈ నూతన మాసంలో మా స్థితిని మీరు మార్చండి దేవా. మమ్మల్ని దీవించండి దేవా. మా ఉద్యోగాలు, వ్యాపారాలలో, ఇతర రకాల చేతి పనులలో మా అభివృద్ధిని, మహా అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మమ్మను హెచ్చించండి దేవా. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నీ బిడ్డలందరినీ నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యధిక ఫలములు దయచేసే దేవుడు తండ్రి. దయచేసి మా స్థితిని అంతటినీ మీరు మార్చండి. మా బ్రతుకులను వెలిగించండి. గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమేమయ్యున్నామో అది కేవలం మీ కృప వలననే అయ్యున్నాము తండ్రి. మీ కృపే మమ్మను బలపరిచింది. మీ కృపే మమ్మను సజీవులనుగా ఉంచింది. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీ గొప్ప కృప వాత్సల్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి నాయన. ఈ మాసంలో బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా
తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లయపరచండి దేవా. నిందల పాలవ్వకుండా బిడ్డల్ని కాపాడండి. మోసగించబడకుండా సహాయం చెయ్యండి. నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి, రక్షించండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీరే ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ సమయాన రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణించబోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలలో ఉండే భయాలను మీరు దూరపరచండి దేవా. వేదన, కృంగుదల, నిరుత్సాహాలన్నిటి నుండి బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. ప్రతి ఒక్కరిని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఎందరైతే మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎందరైతే మీ కృప కొరకు కనిపెట్టుకుని జీవిస్తున్నారో అట్టి వారందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.